చాలా కొంచెము ప్రభువా అంటూ ఏడుస్తున్నాడంట. కన్నీటి అనుభవం, కన్నీటి ప్రార్థన, కన్నీళ్ళను విత్తుతున్నాడండి ఆ వ్యక్తి. ఏసయ్య ఇక్కడ రాయిపించిన ఆ వ్యక్తి కన్నీళ్ళను విత్తుతున్నాడు ఏసయ్య దగ్గర. తన దగ్గర ఉన్న ఆ యొక్క కొంచెము విత్తనాలు చేత పట్టుకొని కన్నీళ్ళను ఏసయ్య సన్నిధిలో విత్తుతున్నాడు. ఈ దినం మన జీవితాలలో మనం కన్నీటిని విత్తేవారుగా మనము ఉంటున్నాము. కన్నీటి ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉన్నదా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కన్నీళ్లతో మనం విత్తినప్పుడంట సంతోష గానము చేసే అంత గొప్ప కృపను దేవుడు మనకిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సంతోష గానము ఎప్పుడు చేస్తామంటే హృదయంలో ఎక్కువ సంతోషం కలిగినప్పుడు, అంటే ఏదైనా ఎక్కువ మేలు కలిగినప్పుడు, ఏదైనా ఎక్కువ మన జీవితంలో అద్భుతం జరిగినప్పుడు మనము సంతోషిస్తాం. ఇంకా కొంతమంది అయితే ఏడ్చేస్తారు. తమకు కలిగిన మేలును బట్టి, తమకు కలిగిన సంతోషాన్ని బట్టి ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఏం చేస్తారండి, ఏడ్చేస్తారు. అంటే అప్పుడు మనం అనుకుంటాం, ఇతను ఎంత సంతోషిస్తున్నాడు, ఈమె ఎంత సంతోషిస్తున్నదని మనం అప్పుడు అనుకుంటాం అన్నమాట. అలాగని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వస్తాడంట. కన్నీళ్లతో ప్రతి ఒక్కరం కూడా యేసయ్య సన్నిధిలో కూడి చేరి వచ్చిన మనందరం కూడా కన్నీటి ప్రార్థన, కన్నీళ్లను విత్తే అనుభవం మనకు ఉండాలండి. కన్నీళ్ళు అనేది దేనికి సాదృశ్యము అని నేను చదువుకున్నప్పుడు నాకు కొన్ని పదాలు దొరికినాయండి. కన్నీళ్ళు అనేది ప్రేమకు సాదృశ్యం అంట. కన్నీళ్ళు అనేది త్యాగానికి సాదృశ్యం అంట. కన్నీళ్ళు అనేది తగ్గింపుకు సాదృశ్యం, విధేయతకు, శ్రమలకు, శోధనలకు, ఒంటరితనానికి, అవమానానికి సాదృశ్యం అంట. నిజమే కదా, యేసయ్య కూడా యెరూషలేము ఆ పట్టణాన్ని చూస్తూ ఏడుస్తాడు. యేసు కన్నీరు విడిచెను అనే వాక్యము మనము చదువుతాం. మన బైబిల్ గ్రంథం అంతటిలో కూడా అతి చిన్న వాక్యం ఏది అంటే యేసు కన్నీళ్ళు విడిచెను. యేసయ్య యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. యెరూషలేమా, నేను నిన్ను ఎన్నిసార్లు దర్శించినా కూడా నీలో మార్పు లేదు. ఎన్నిసార్లు నేను నీకు దగ్గరికి ప్రవక్తలను పంపినా, అపోస్తులను పంపినా మార్పు చెందు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారడం లేదు, నువ్వు ఎప్పుడు మారుతావు అని యేసయ్య కన్నీళ్ళు విడిచాడంట. గెస్తమనే తోటలో కూడా మన యేసయ్య ఏం చేస్తున్నాడండి, చెమట రక్తముగా మారునంతగా ఆయన ఏడుస్తున్నాడు. కాబట్టి కన్నీళ్లతో మనము విత్తాలి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం, ఒక స్త్రీ గురించి మనం చదువుకుందాము. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకుందాము. ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. చూడండి, పరిసయ్యులలో ఒకడు యేసయ్యని భోజనానికి పిలిచాడంట. భోజనానికి పిలిచినప్పుడు ఆయన భోజన పంక్తిలో కూర్చొని ఉన్నారంటే, భోజనం చేయడానికి కూర్చున్నారంట. అప్పుడు ఒక విషయం జరిగింది. అక్కడ ఏమైందంటే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఒక వ్యక్తిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా తెలుసు అనుకోండి, ఆ వ్యక్తిలో చిన్న తప్పు ఏదైనా ఉందని తెలిస్తే మనం ఎలా బిహేవ్ చేస్తాం, చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తాం. అతని ఎదురుగా ఉన్న వ్యక్తిని చాలా తక్కువ చూపు చూస్తాం, చాలా తక్కువగా మాట్లాడతాం, మన మాటలతో ఆ వ్యక్తిని చాలా గాయపరుస్తాం. కానీ మన యేసయ్య అలా చేయలేదండి. మన యేసయ్య ఏం చేస్తున్నాడంట, చూడండి చక్కగా రాయబడి ఉంది, పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆమె ఏం చేసిందో మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో ఆమె గురించి రాయబడిన మాట ఏంటి అంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈ లోకం ఆమెకు పెట్టిన పేరు ఏమని పేరు పెట్టిందండి, పాపాత్మురాలు. ఈమెలో పాపం ఉంది, ఈమెను ఎవరు చెరదీయకండి, ఈమెను ఎవరు పట్టించుకోవద్దండి, ఈమెను దూరంగా పెట్టేయండి, ఈమెకు మనకు సంబంధం లేదు అని లోకం ఆమెను వెలివేసింది.
కానీ యేసయ్య ఏం చేస్తున్నాడండి? అసలు ఈ లోకంలో అందరికంటే నీతిమంతుడు ఎవరు? యేసయ్యే. అందరికంటే నీతిమంతుడు యేసయ్యే. కానీ యేసయ్యలో ఏ పాపము లేదు. అయినా యేసయ్య ఏం చేస్తున్నాడంట? ఆ స్త్రీ అంట వెనుక తట్టు వచ్చి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. వెనుక తట్టు వస్తుందండి. చూడండి ఎంత ఆమె షేమ్గా ఫీల్ అవుతుంది. ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం నాకు లేదు. ఎదురుగా వచ్చి యేసయ్యతో మాట్లాడే ధైర్యం లేక వెనుక తట్టు వచ్చి ఏం చేస్తుందంట? యేసయ్య పాదాలను కన్నీళ్లతో కడిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు కదండి, మనము బల్లారాధన చేసేటప్పుడు ఒకరి పాదాలు ఒకరు కడుక్కుంటాం. నార్మల్గా ఎంత నీళ్ళు కావాలి ఒకరి పాదాలు కడగాలంటే? ఖచ్చితంగా కొంచెమైనా ఒక జగ్గు వాటర్ అయినా మనకు కావాల్సిందే. మరి ఆ స్త్రీ అంట ఏడ్చుచు కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందంటే ఎంత ఏడ్చి ఉండాలి కదా? ఎంత ఏడ్చి ఉంటే యేసయ్య పాదాలు తడిపే అంత నీళ్ళు ఆమెకు వచ్చి ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు కార్యాలు జరగట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకు మరి నేను అనుకున్న జరగట్లేదని మనం అనుకుంటాం. అయితే ప్రార్థన చేస్తున్నాం కానీ కన్నీటి ప్రార్థన మనము చేస్తున్నాము. ఏదో న్యూస్ పేపర్ చదివినట్లు, ఏదో నార్మల్గా ఎవరితోనో మాట్లాడినట్లు యేసయ్యతో మనం మాట్లాడినట్లయితే కార్యాలు జరుగుతాయా అండి? జరగవు. ఎలా చేయాలంట? ఇదిగో ఈమె చేసినట్లుగా కన్నీళ్లతో ఆయన పాదాలు మనము తడపాలంట. అంతగా యేసయ్య సన్నిధిలో మనం కన్నీళ్లను విత్తాలండి. అప్పుడు యేసయ్య అంటున్నాడు, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఆ పరిసయ్యుడు అంటున్నాడు, ఈమె పాపాత్మురాలు కదా ప్రభువా, ఈమెను ఎలా నువ్వు ముట్టుకొనిస్తున్నావు, ఈమెను ఎలా నువ్వు టచ్ చేయనిస్తున్నావు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, అక్కడ చదువుకుంటూ వస్తే ఒక ఉపమానం చెప్తూ వస్తాడనమాట. నీ పాపములు కొన్నే కాబట్టి నీ పాపాలు నేను క్షమించేశాను, నీకు నేనంటే అంత ప్రేమ లేదు. కానీ ఈమె మీ దృష్టిలో ఈమె చాలా పాపం చేసింది అంటున్నారు కదా, ఈమె ఎక్కువగా నన్ను ప్రేమించింది. హల్లెలూయా. చూడండి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. 42వ వచనం చదువుదాం. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎగువనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నువ్వు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. హల్లెలూయా. చూడండి యేసయ్య చెప్తున్నాడు, చూడు భక్తుడా, పరిసయ్యుడా, నీవైతే నా పాదాలు కడుక్కోవడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు, కానీ ఇవేం చేస్తుంది? నా పాదాలను తన కన్నీళ్లతో కడుగుతుంది. ఎంతగా ఆమె యేసయ్యని ప్రేమించింది. ఈమె నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది కాబట్టి ఈమెని నేను ఎంతగానో ఈమెను క్షమిస్తున్నాను, ఈమెను నేను చేర్చుకుంటున్నాను. మీరు ఒప్పుకోకపోయినా ఈమె కూడా అబ్రహాము కుమార్తె, ఈమె కూడా నా కుమార్తెనే, ఈమె కూడా నేను చేర్చుకున్నానని యేసయ్య ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈమె కన్నీళ్ళని విత్తింది కాబట్టి ఈరోజు జీవ గ్రంథంలో మనం ఈమె గురించి చదువుకుంటున్నాం. ఎంతమంది మనలో కన్నీటి ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది మనలో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి, చాలామంది అంటారు కన్నీరు విడిచి ప్రార్థన చేసేంత కష్టాలు నాకేం లేవక్క అంటారు. హల్లెలూయా. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేంత కష్టం మనకు ఒక్కొక్కసారి, నాకు తెలిసి అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక కుటుంబ శ్రమలు ఏవో ఒకటి ఉంటాయి. కానీ ఒకవేళ మనకి ఏదీ లేదనుకోండి, దేశం నిమిత్తం ప్రార్థన చేయండి, రాష్ట్రం నిమిత్తము ప్రార్థన చేయండి. ఎక్కడ చూస్తున్నా అల్లర్లు, ఎక్కడ చూస్తున్నా మత కలహాలు మనకు తెలుసు, మరి అన్నీ జరుగుతున్నాయి కనుక ప్రార్థన చేయండి. అందరి నిమిత్తం, సంఘం నిమిత్తం ప్రార్థన చేయండి, సేవకుల నిమిత్తం ప్రార్థన చేయండి. మనం ఎంత కన్నీటితో ఆయన పాదాలు కడుగుతామో, ఎంతగా కన్నీటితో మనం ప్రార్థన చేస్తామో అంత ఘనమైన కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ, ఒక పేద విధవరాలంటండి, నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక పేద విధవరాలు, తనకు ఒకటే బిడ్డ, ఒకటే కొడుకున్నాడు.
అయితే ఆ పేద విధవరాలంట మామూలుగా టౌన్లలో, సిటీలలో, లేదంటే విలేజ్ పల్లెలలో ఇండ్లు కట్టుకోలేక ఎక్కడో అడవుల్లో ఎవరు కోరుకొని ప్రాంతాలు ఉంటాయి కదండి, చుట్టూ చెట్లు ఉండి అసలు ఎవ్వరూ అక్కడ ఉండకుండా అలాంటి ప్రాంతాలు ఉంటాయి కదా. అలాంటి ప్రాంతాలలో ఆమె ఒక్కటే చిన్న పూరె గుడిసె వేసుకొని ఆమె జీవించేదంట. ఎందుకంటే మంచి మంచి స్థలాలలో మరి కొని కట్టుకునేంత స్తోమత ఆమెకి లేదు. పాడుపడిపోయిన భూములు అంటారు కదా, అలాంటి చోట ఆమె నివాసం చేస్తున్నదంట. అయితే అక్కడి నుంచి దగ్గరున్న చర్చికి ఆమె వెళ్తూ వస్తూ దేవునికి యథార్థమైన భక్తి చేస్తూ ఆమె ఉండేదంట. అనుకోకుండా ఆమె జీవితంలో ఏం జరిగిందంటే, తన కొడుకున్నారు కదండి, తన కొడుకుకు ఒక విచిత్రమైన క్యాన్సర్ వచ్చిందంట. ఆ విచిత్రమైన క్యాన్సర్ తను అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అంత స్తోమత తనకు లేదు కాబట్టి దగ్గరగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు చెప్పారంట, అమ్మ ఈ క్యాన్సర్ నయం అయ్యే క్యాన్సర్ కాదు, చాలా విచిత్రమైన క్యాన్సర్ నీ కొడుకుకు వచ్చింది. అయితే ఈ క్యాన్సర్ని చూసే డాక్టరు ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా లండన్లో ఉంటాడు. ఆయన ఇక్కడికి వచ్చేదంటే ఇంక ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. చాలా క్రిటికల్ కండిషన్స్లో మాత్రమే ఆయన వచ్చి ఆపరేషన్ చేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన రావాలి అంటే కొన్ని లక్షలు అవుతాయి, మళ్ళీ ఆపరేషన్ జరిగించాలి అంటే కూడా కొన్ని లక్షలు అవుతాయమ్మా, నీ కొడుకు నువ్వు మర్చిపో, నీ కొడుకు నీకు ఇంకా లేడనుకో అని చెప్పారంట. అయితే ఆమె మాత్రము లేదు, నా యేసయ్యని నేను నమ్ముతున్నాను, నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు అని ప్రతిరోజు కూడా కన్నీటితో యేసయ్యను అడిగేదంట. యేసయ్య నాకైతే ఇది అసాధ్యమే, నేనైతే దీన్ని చేయలేను, నా వల్ల కాదు, అయితే నీకు సమస్తము సాధ్యమే కదా ప్రభువా, ఎలాగైనా నా కొడుకుకు ఆపరేషను జరగాలి ప్రభువా, నాకు సహాయం చేయి అంటూ ప్రతిరోజు కూడా దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ఆమె ప్రార్థన చేసేదంట. అయితే అనుకోకుండా ఒకరోజు ఎవరైతే స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఒక ఆపరేషన్ చేయడానికి వచ్చాడనమాట. ఆ ఊరికి వచ్చారు, ఆ ఊరు గుండా వెళ్ళాలన్నమాట ఆయన. అయితే సడన్గా ఆయన కారు చెడిపోయిందంట. ఎక్కడ చెడిపోయిందంటే కరెక్ట్గా ఆమె ఇంటి స్థలం దగ్గర చెడిపోయింది. హల్లెలూయా. చెడిపోయింది, ఫుల్ వర్షం పడుతుంది. ఎక్కడైనా వెళ్ళి కొద్దిసేపు ఉందామా అని చూసినప్పుడు ఈ చుట్టూ ఏమున్నాయండి, ఏం లేవు, ఒక్క గుడిసె మాత్రమే ఉంది. హడావిడిగా పరుగున ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ తలుపు తట్టినప్పుడు ఆమె తలుపు తీసిందంట. తలుపు తీసినప్పుడు ఎవరయ్యా మీరు అంటే, నేను ఇట్లా వెళ్తున్నానమ్మా, హాస్పిటల్కి వెళ్తున్నాను, మధ్యలో వర్షం పడి ఆగిపోయినాను, కొద్దిసేపు మీ ఇంట్లో నేను ఉంటాను వర్షం ఆగిపోయే వరకు అంటే తప్పకుండా అని చెప్పి ఆమె ఇంట్లోని పిలుచుకొని ఆయనకు టీ ఇచ్చి కూర్చోబెట్టిందంట. అయితే ఆయన అక్కడ కూర్చోబెట్టి లోపలికి వెళ్తుందంట, గట్టిగా ఏడుస్తుందంట, గట్టిగా మరి మొరపెడుతుందంట. మళ్ళీ బయటకు వస్తుందంట. మళ్ళీ బయటకు వచ్చి అమ్మ అయ్యా నీవేమైనా తాగుతావా, ఏమైనా తింటావా అని అడుగుతుందంట. ఏమొద్దు అంటే మరలా లోపలికి వెళ్ళిపోయి మరలా ప్రార్థన చేసి మరలా గట్టిగా ఏడ్చి మరలా బయటకు వస్తుందంట. ఆయన అడిగాడంట, ఏంటమ్మా నువ్వు లోపలికి వెళ్తావు, ఏడుస్తావు, మళ్ళీ బయటకు వస్తావు, అసలు నీ ప్రాబ్లం ఏంది అని అడిగితే ఆమె చెప్పిందంట, అయ్యా నా కొడుకుకి ఇట్లా క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ చూసే వ్యక్తి ఒకే ఒక స్పెషలిస్ట్ అంట, ఆ స్పెషలిస్ట్ ఎక్కడో లండన్లో ఉంటాడంట, ఆయన రావాలంటే ఆయన ఆపరేషన్ చేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు అవుతుందంట, అంత స్తోమత నా దగ్గర లేదయ్యా, అయితే నా దేవుడు నమ్మదగిన వాడు, నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను కనుక ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడని ఆమె చెప్తుందంట. ఆమె చెప్తుంది ఎవరి గురించి అర్థమైందండి మీకు? ఆమె చెప్తుంది ఎవరి గురించి అంటే ఆయన గురించే. ఆయన షాక్ అయిపోయినాడంట. నీ దేవుడు గొప్ప దేవుడమ్మా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు అని ఆమెకు ₹1 లేకుండా తన కొడుకుకు ఆపరేషన్ చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంది కదండి, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ
చెప్పలేకపోతే మనము లేము. కాబట్టి బిగ్గరగా ఏడ్చినప్పుడు ఒక్కొక్కసారి మన చుట్టూ కన్నీరు తుడవడానికి కూడా ఎవరు ఉండరు. అలాంటప్పుడు మన కన్నీరు తుడిచేది ఎవరంటే అండి? యేసు మాత్రమే. కాబట్టి కన్నీటితో ప్రార్థన చేయండి. మీ కష్టాల కోసం, మీ బాధల కోసం, మీ శ్రమల కోసం నేను నమ్మకంగా చెప్పగలనండి, మీ సేవకులు మీకోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడి నేను నమ్మకంగా నేను సాక్ష్యం ఇవ్వగలను. మీ సేవకులు మీకోసం కన్నీటితో దేవుని పాదాల దగ్గర వాళ్ళు విత్తుతున్నారు. వాళ్ళంటే ఎవరో కాదండి, మేమే విత్తుతున్నాం. మేము మీకోసం దేవుని పాదాల దగ్గర మీ యొక్క శ్రమలు తీరిపోవాలని, మీరు దేవునికి దగ్గరగా రావాలని, మీ ప్రతి ఒక్కరి నిమిత్తం, ప్రతి కుటుంబం నిమిత్తం దేవుని దగ్గర మానక మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇంకా ప్రార్థన చేద్దాం. ఇంకా చదువుకున్న పిల్లలైతేనేమి కన్నీళ్ళతో అడగండి, ప్రభువా నాకు ఇది కష్టంగా ఉంది, ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది, నాకు సహాయం చేయమని మీరు కన్నీళ్ళతో దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. సో ఇంకా బైబిల్లో కొంతమంది కొన్ని విత్తారనమాట తమ జీవితాలలో. కొంతమంది కొన్ని విత్తుతూ వచ్చారు. దానివల్ల వాళ్ళు ఏం పొందుకుంటూ వచ్చారు, ఏ ప్రతిఫలం పొందుకుంటూ వచ్చారో మనం చూద్దామండి. అయితే మొట్టమొదటిగా మన యేసయ్య ఏమి విత్తారో మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుకుందాము. నేను తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఇంకా చదవండి. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నెడల నా ప్రేమయందు నిలిచియుందురు. హల్లెలూయా. చక్కగా మనం ఈ యొక్క వాక్య భాగంను గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ద్రాక్షావళిని నేను, తీగెలు మీరు. నా యందు ఎవడు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరే మీరేమీ చేయలేరు. ఏమి చేయలేమంట యేసయ్యకి మనం వేరుగా ఉండి. అంతే కదండి, ద్రాక్షావళిలో తీగలు ఉంటేనే కదా. ఒక చెట్టు ఉందనుకోండి, ఒక కొమ్మను మనం విరిచి పక్కన పడేస్తే దాంట్లో జీవం ఉంటుందా? ఆ చెట్టులో కలుసున్నంత వరకే దాంట్లో జీవం ఉంది. ఎప్పుడైతే ఆ కొమ్మను మనం విరిచి పక్కన పడేసామో ఆ కొమ్మతో ఇంక మనకు పని లేదు. ఆ కొమ్మలో జీవం లేదు. ఆ కొమ్మ దేనికి పనికిరాదు. అదే యేసయ్య చెప్తున్నాడు, ద్రాక్షావళిని నేను, నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అంటే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నేను ఉంటేనే మీకు విలువ. మీ జీవితంలో మీ యొక్క బ్రతుకులో యేసు అనే ఒక దేవుడు ఉంటేనే మీకు విలువ. యేసయ్య లేకపోతే మీ జీవితాలకు, నా జీవితానికి, మన జీవితాలకు విలువ లేదండి. కాలిపోతారు, మీరు ఎండిపోతారు, మనుషులు మిమ్మల్ని తొక్కేస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేనికి పనికిరాని వ్యక్తులుగా మీరు మిగిల్చబడతారు. యేసయ్య మీలో ఉంటేనే మీకు విలువ. అదే అని చెప్తున్నాడు అనమాట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాను, నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం విత్తాడు అని అడిగితే మొట్టమొదటిగా ఆయన ప్రేమను విత్తాడండి. ఆయన ప్రేమను విత్తాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏది లేదు. అయితే యేసయ్య ప్రేమను విత్తాడంట. ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంది. ఎలా నిలిచి ఉండాలి ప్రభువా నీ ప్రేమలో
నువ్వేమో చెప్తున్నావు కదా, నీ ప్రేమలో నిలిచి ఉండాలని చెప్తున్నావు కదా, మరి ఎలా నిలిచి ఉండాలి ప్రభువా నీ ప్రేమలో అని మనం కనుక దేవుని అడిగినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలను మీరు గైకొనండి. ఆయన ఆజ్ఞలు ఏంటండి? ఆయన మనకు 2 ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నాడు. 10 ఆజ్ఞలను కాస్త 2 ఆజ్ఞలు చేసి దేవుడు మనకు అనుగ్రహించి ఉండి. ఆయన ఆజ్ఞలు ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. అసంపూర్ణం ఉండొద్దు. నీవు సేవిస్తున్నప్పుడు, నీవు ఆరాధిస్తున్నప్పుడు, నీవు దేవుని వెంబడిస్తున్నప్పుడు అసంపూర్ణంగా చేయొద్దు. ఏది కూడా సంపూర్ణంగా నీవు చేయి. పూర్ణ హృదయం కలిగి ఉండాలి, పూర్ణ ఆత్మ కలిగి ఉండాలి. మరి మధ్యాహ్న సమయంలో, మరి ఆరాధన చేస్తున్న సమయంలో సేవకుడు చెప్తున్నాడు, ఆరాధించేయండి, మీరందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి చూడండి, దేవుని ఆయన ఒక వెలుగును చూడండి, ఆయనను మీరు స్పర్శించండి, ఆయన అందరికీ కొదువు లేకుండా ఆయన ఆత్మను అనుగ్రహిస్తారని చెప్తున్నప్పుడు మనలో ఎంతమంది ఆ మాటలు మనము మరి చెవిని పెడుతున్నాం? అక్కడికి సేవకుడు చెప్తున్నాడు, మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారు, కళ్ళు తెరిచి చూడకండి, మీరు దేవుని వైపు చూడండి అని చెప్తున్నా చాలామంది మనం వెనకడిగేస్తున్నాం. మీకు తెలుసా అండి, నేనైతే ఆ మాటలు వింటూ మరి నేను లీనమైపోయి నేను ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఒకటి చూస్తున్నాను. ఏం చూస్తున్నానంటే, ఒక పావురం వచ్చి మన మందిరంలో ఆరాధన చేస్తున్న ఒక అమ్మాయి మీద వాలిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకారం నేను చూస్తున్నాను. ఆ అమ్మాయి ఏడుస్తుంది, అది కూడా నేను చూస్తున్నాను. ఆ అమ్మాయి ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది. అయితే ఆ అమ్మాయికి కూడా తెలియదు, తన మీద వచ్చి ఒక పావురము రాలింది. అంటే ఆ అమ్మాయికి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. అంతే కదండి. మన యేసయ్య కూడా బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదకి వచ్చి రాలాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక స్వరము ఆకాశం నుండి వినబడినప్పుడు కొందరు అనుకున్నారంట ఉరుముతా ఉంది. అర్థం కావడం లేదు చాలామందికి. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అర్థం కాక ఏమనుకుంటున్నారంటే, వాళ్ళేదో చెప్పుకుంటున్నారులే, వాళ్ళేదో అర్చుకుంటున్నారులే, వాళ్ళేదో పాడుకుంటున్నారులే అనుకుంటారు. అప్పుడు కూడా అట్లా అనుకున్నారంట. డైరెక్ట్గా దేవుని ఆత్మనే ఒక పావురం వల్ల దిగి వచ్చి యేసయ్య మీద వ్రాలి అంత బిగ్గరగా, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని గట్టిగా వినబడుతుంటే కొంతమంది ఏమనుకున్నారంట, ఉరుముతా ఉందిలే, కొంతమంది ఏలియా మాట్లాడుతున్నారులే. నిర్లక్ష్య స్వభావం. అందుకని నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకు దేవుని ఆత్మకార్యాలు అర్థం కావండి. నేను చూశాను. అప్పుడు నేను అనుకున్నాను, ఈ అమ్మాయి ఈ యొక్క సిస్టర్ మరి జీవితంలో నిజంగా దేవుని ఆత్మకార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, నీ హృదయంలో ఉండి జీవ జల నదులు పారుతాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటాను. నీ హృదయంలో నుండి జీవ జల నదులు పారుతాయి కాబట్టి నీ హృదయంను చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకో అంటాడు. సామెతలు 4వ అధ్యాయం అండి, చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు, జీవజల నదులు బయలుదేరుతాయి. అంటే ఏంటో కాదండి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆత్మ కార్యములు, దేవుని యొక్క ఆ జీవము. దేవుడు అంటాడు కదా, నేను ఎందుకు వచ్చానో తెలుసా, మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది కూడా సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. అసమృద్ధి కాదు, అసంపూర్ణత కాదు, సమృద్ధి అయిన జీవాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. ఎవరైతే నా దగ్గరికి వస్తారో, దాహము కొన్న వాళ్ళ నా దగ్గరకు మీరు రండి, ఊరికయ్యే మీ దాహాన్ని తీర్చుకోండి అంటాడు. యెషయా గ్రంథం చదువుకుంటే, దాహం కొన్న వాళ్ళరా మీరందరూ నా దగ్గరకు రండి, మీ అందరూ ఉచితముగా నా దగ్గర దాహం తీర్చుకోండి అంటాడు. కాబట్టి చాలా మరి మనం చూస్తూ వచ్చాము, దేవుని యొక్క ప్రేమలో మనం వేరుపారాలి. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమలో అనుభవిస్తూ ఆ ప్రేమలో మనం ఆరాధన చేసినప్పుడు దేవుడు మనకు కనబడే దేవుడు మనకు ఆయన స్వరాన్ని వినిపించే దేవుడు. ఇంకా మనం చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం.
తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మన ప్రేమ దేంతో నిండుకొని ఉండాలంట? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ. దేవుడు ప్రేమించమన్నాడు కదా, దేవుడు ఆయన ప్రేమ యందు నిలిచి ఉండమన్నాడు కదా అని ఎట్లా పడితే అట్లా మనం ఆ వాక్యాన్ని వక్రీకరించకూడదు. దేవుని ప్రేమతో మనము ప్రేమించాలి. ఎదుటి వ్యక్తి చూడండి, మన చిన్న పిల్లల్ని మనం చాలా ప్రేమిస్తాం, మన బిడ్డల్ని మనం చాలా ప్రేమిస్తాం. కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గద్దించాలి. ప్రేమ ఉంది కదా, నా బిడ్డని నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని తప్పు చేసినా కానీ మనం ఏం చేయకూడదు? సమర్థించకూడదు. తప్పును తప్పు అని మనం ఏం చేయాలి? ఖండించాలి, వాళ్ళకి నేర్పించాలి. బాబు తప్పు నాన్న, చిన్న తల్లి తప్పు చేయొద్దని మనం చెప్పాలి. అందుకని దేవుడు అంటాడు, మీ ప్రేమ తెలివితో ఉండాలి. ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా మనం దగ్గర తీయాలి, ఎవరిని ఎలా మనము మరి చూడాలనేసి మనకు తెలివి ఉండాలంట, అనుభవ జ్ఞానం ఉండాలంట. చక్కటి మాట వాడతాడు. మీరు ఇతరుల్ని ప్రేమిస్తున్నప్పుడు జ్ఞానంగా ఉండండి, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంగా మాట్లాడండి. అంతేకాని యేసయ్య ప్రేమించమన్నాడు కదా, అందరినీ నేను ప్రేమించేస్తాను, అందరికీ నేను మరి ఇది చేసేస్తానంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. తెలివిగా ఉండు. ప్రతి విషయంలో ఎవరిని ఎంతవరకు ప్రేమించాలి, ఎవరితో ఎంతవరకు మనము ఉండాలి, ఎవరిని ఎంతవరకు మనము మరి వాళ్ళతో ఎంతవరకు మనం మూవ్ ఆన్ అవ్వాలనేసి మనకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలి అంటే మీరు అందరూ కూడా మందిరానికి రావాలి. బయట ఉంటే మీకు ఆ జ్ఞానం రాదు. బయట మనము లోకంలో ఉన్నట్లయితే ఆ జ్ఞానం మనం సంపాదించుకోలేం. అందుకని చిన్న పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, సండే స్కూల్కి మీరు రండి, సండే స్కూల్లో మంచి మాటలు మీరు వినండి, మీకు జ్ఞానం వస్తుంది. ఊరికే పిలుస్తారా మిమ్మల్ని? ఊరికే పిలవరు. ఇక్కడికి వస్తే మీరు నేర్చుకుంటారు ఎట్లా ఉండాలి, లోకంలో ఈ పాడైపోయిన లోకంలో మనం ఎలా బ్రతకాలని మీరు నేర్చుకుంటారు. అందుకే మిమ్మల్ని చర్చికి రమ్మని అంతగా సేవకులైనా పెద్దలైనా పిలిచేది. కాబట్టి మన ప్రేమ ఎలా ఉండాలంటండి, మొట్టమొదటిగా దేవుడు చెప్తాడు, నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి, నాకు వేరే మీరు ఏమి కూడా చేయలేరు. సో నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి. అంతేకాదు నా ప్రేమలో నిలిచి ఉండి నా ప్రేమతో అందరినీ మీరు ప్రేమించండి. ఎవరిని డిసైడ్ చేయొద్దండి, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు పాపం చేసిన వాళ్ళు, వీళ్ళతో మనం మాట్లాడొద్దు, వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళు, ఆ కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ తెగకు చెందిన వాళ్ళు డిసైడ్ చేయొద్దండి. యేసయ్య డిసైడ్ చేయలేదు. చేశాడండి? చేయలేదు. అలాగే మనం కూడా చేయకూడదు. యూత్ మీటింగ్లో కూడా నేను ఒక మాట చెప్తూ వచ్చాను, మన దేవుడు సాంప్రదాయాలలో లేడు, మన దేవుడు మతాలలో లేడు, మన దేవుడు కులాలలో లేడు. ఆయన దేంట్లో ఉన్నాడండి? ఎక్కడున్నాడండి యేసయ్య? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మన హృదయాలలో ఉన్నాడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా మనము ముందుకు వెళ్ళాలి. ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి. దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం మనం త్వరగా చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 18, 19, 20. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనక వారు తడువు చెయ్యక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. 4వ వచనం చదవక. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకుంటూ వస్తున్నామండి, రాజైన ఉజ్జియా గురించి మనం చదువుకుంటూ వస్తున్నాము. ఈ రాజైన ఉజ్జియా ఎవరు అంటే అమజ్యా కుమారుడు. 4వ వచనంలో మనం చూసినట్లయితే అమజ్యా కుమారుడు
ఆమె తల్లి పేరు ఎకొల్య. ఆమె యెరూషలేము కాపురస్తురాలు. అయితే ఇతడు అంట యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట. ఎవరండి ఇతను? ఉజ్జియా అని ఒక రాజు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఇతను ఏం విత్తుకున్నాడు, తన జీవితంలో ఇతను ఏం విత్తాడు అని మనం గమనించినట్లయితే, స్టార్టింగ్లో రాజు అయినప్పుడు అంట తను చాలా దేవుని దృష్టికి చాలా యథార్థంగా ప్రవర్తించాడంట, చాలా యథార్థంగా ఉన్నాడంట. అయితే దేవుడు అతన్ని, మనం చదువుకుంటూ వస్తే ఉంటుంది, దేవుడు అతన్ని హెచ్చించాడంట. అయ్యో నా కుమారుడైన ఉజ్జియా రాజు అయినప్పటికీ ఎంత యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఎంత యథార్థంగా నడుచుకుంటున్నాడు అని చెప్పి దేవుడు అతన్ని హెచ్చించాడంట. దేవుడు అతన్ని ఘనపరిచాడంట, దేవుడు అతన్ని గొప్ప చేశాడంట. అయితే చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతా. చూడండి 16వ వచనం మనం చూసినట్లయితే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపరిచాడండి దేవుడు ఉజ్జియాను. ఆయన కనికరించాడు, ఉజ్జియాను కనికరించి రాజ్యాన్ని స్థిరపరిచిన తరువాత అంట ఏం చేశాడంట, మనస్సున గర్వించాడంట. గర్వాన్ని విత్తుకున్నాడు తన జీవితంలో. మరి మందిరంలోకి వెళ్ళాడు, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజకులు మాత్రమే ధూపార్తి వేయాలి, యాజకులు మాత్రమే అది వేయాలన్నమాట. ధూపార్తి ఉంటుంది అక్కడ, యాజకులు మాత్రమే పని చేయాలి. ప్రత్యక్ష గుడారంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన ప్రకారము మనం చూసినట్లయితే, అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా, యాజకులు చెప్తున్నారు, ఉజ్జియా, రాజైన ఉజ్జియా, యాజకులమైన మేము మాత్రమే ఈ ధూపార్తిని వెయ్యాలి. ఈ పరిశుద్ధ స్థలంలో మేము పరిచర్య చేయాలి, నీ పని కాదు. నీకు రాజ్యాన్ని అప్పగించాడు దేవుడు, రాజ్యాన్ని చక్కగా ఏలు చాలు అని చెప్తున్నా కూడా మనసున గర్వించి, మీరేనా వేసేది, మీరేనా ధూపార్తి వేసేది, మీరేనా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేది, నేను చేయలేనా అని బలవంతంగా ఆ యొక్క ధూపార్తిని పట్టుకున్నాడంట. చూసారండి, సేవకులు చెప్తున్నా కూడా అక్కడ చెప్తున్నాడు, అహరోను సంతతి వారికే ఇది ఇచ్చాడు దేవుడు, అహరోను సంతతి వారినే ఈ పని చేయమన్నాడు. ఉజ్జియా, రాజా నీకెందుకు, నువ్వు వచ్చావు, నీ అర్పణలు అర్పించుకొని ప్రార్థన చేసుకొని నువ్వు వెళ్ళు అంటుంటే, చెప్తుంటే కూడా వినకుండా ఏం చేశాడండి, ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే చేయాల్సిన పనిని నేను కూడా చేస్తానని గర్వించి ముందుకెళ్ళాడంట. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ ఉజ్జియాకు తెలీదా అండి, ఆ ధూపార్తి నేను వేయకూడదు, పరిశుద్ధ స్థలంలో యాజకులు చేయాల్సిన పని నేను చేయకూడదని తెలిసినా మనసును గర్వించాడంట, గర్వాన్ని విత్తుకున్నాడంట ఉజ్జియా. నేను రాజును కదా, నాకేం తక్కువ, నేను ఏదైనా చేస్తాను, యెరూషలేము మొత్తం నా చేతుల్లో ఉంది, నేను ఏదైనా చేయొచ్చు అని దేవుని మందిరంలోనే తన యొక్క గర్వాన్ని చూపించాడంట ఉజ్జియా. ఇక్కడ చదువుకున్న మాట చూడండి, ఉజ్జియా 19వ వచనం చూసినట్లయితే, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. చాలామంది కదండి, చాలామంది మంచి మాట సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు, మరి చర్చకు వచ్చినప్పుడు పెద్దవాళ్ళేమి సేవకులేమి, నాయన ఇట్లా చేయి, నాయన ఇట్లా చేయొద్దు, ఇట్లా చేస్తే నువ్వు చెడిపోతావు, ఇట్లా చేస్తే నువ్వు బాగుపడతావని మంచి మాటలు చెప్తే చాలామందికి సేవకుల మీద ఏమొస్తుంది, కోపం వస్తుంది. మంచి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి, తీయగా ఉంటుందా, చేదుగా ఉంటుంది కదా. అబద్ధము చెడు ఎప్పుడు ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఏదైనా మీ మేలు కోరే కదా చెప్తారు, మీరు మంచిగా ఉండాలనే చెప్తారు, మీరు ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళాలనే చెప్తారు. కానీ ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే యాజకుల మీద కోపడుతున్నాడు. సేవకుల మీద కోపడితే ఏమొస్తుందండి, ఏమీ రాదు. ఇక్కడ కూడా యాజకుల మీద కోపన్నాడంట ఉజ్జియా. అయితే వెంటనే ఏం జరిగిందో చూద్దాం రండి. యెహోవా మందిరములో, అదే 19వ వచనం, యెహోవా మందిరములో ధూప పీఠము యొక్క ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టిందంట, లెప్రసీ, ఇంగ్లీష్లో లెప్రసీ అంటారు. ఆ లెప్రసీ అనే డిసీజ్కి ఇంతవరకు కరెక్ట్ మెడిసినే లేదు, ఇంతవరకు లేదండి. ఆ లెప్రసీ అనే ఆ కుష్ఠరోగం అనే దానికి ఇప్పటివరకు కరెక్ట్ మెడిసినే లేదు.
ఆ కుష్ఠరోగం అతనికి పుట్టిందంట. వెంటనే అందరు కూడా అతన్ని పట్టుకొని, కుష్ఠరోగం ఉన్న వ్యక్తి మరి సమాజ మందిరంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండకూడదు కాబట్టి వెంటనే ఆ వ్యక్తిని బయటికి ఈడ్చేశారంట. ఎందుకు వచ్చింది నీకు అప్పచెప్పిన పని నువ్వు చక్కగా చేసుకుంటే నీకు ఏ బాధ లేదు కదా, ధూపార్తి వేయాల్సింది యాజకులు, నీకెందుకు ఉజ్జియా అని ఇక్కడ చెప్తున్నారు. దేవుడు చెయ్యొద్దన్న పనిని చేసినందుకు ఉజ్జియా ఏం చేశాడని, ఉజ్జియాకి ఏం కలిగిందంట, కుష్ఠరోగం అగౌరవం కలిగింది. అతన్ని పట్టుకొని బయటికి ఈడ్చుకొని పోయారంట. రాజును పట్టుకొని బయటికి ఈడ్చుకొని బయట వదిలేశారంట అతన్ని. చూసారా, ఇతను తన జీవితంలో గర్వాన్ని విత్తుకున్నాడు. అందుకే తన యొక్క రాజ్యాన్ని కోల్పోతూ వచ్చాడు, తనకు కలిగిన సమస్త ఘనతను కోల్పోతూ వచ్చాడు. సేవకులు కానీ యాజకులు కానీ ఒక మాట చెప్పినప్పుడు కోప్పడకూడదండి, మనం అధైర్యపడిపోకూడదు, బాధపడిపోకూడదు. ఎందుకు చెప్పారు, దాని వెనక ఏది ఉంది, అందులో ఏ మంచి దాగి ఉందని మనం ఆలోచించాలి. కానీ కోపపడి మరి మనము చేయకూడని పనులు చేసినట్లయితే దేవుని కోపాన్ని మనము చూడాల్సి వస్తుంది. ఇంకొక వ్యక్తి గురించి త్వరగా చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనం. లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. చాలక్క ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం గురించి మనం చదువుకుంటూ వస్తామండి. నేను మొట్టమొదటిగా చెప్తూ వచ్చాను, మనం కన్నీళ్లను విత్తాలి అని. ఆ యొక్క స్త్రీ ఏం విత్తిందండి, కన్నీటితో యేసయ్య పాదాలను ఆమె కడిగి కన్నీటిని విత్తింది. తన జీవితంలో కన్నీటి ప్రార్థనను ఆమె విత్తింది. తర్వాత నేను చెప్తూ వచ్చాను, యేసయ్య ప్రేమను విత్తారు. ఆయన ప్రేమ యందు నిలిచి ఉండమని మనల్ని ఆయన కోరుకుంటున్నారు. అయితే ఇంకా మనం చదువుకుంటూ వచ్చాం, రాజైన ఉజ్జియా ఏం విత్తుకున్నాడు, తన జీవితంలో గర్వాన్ని విత్తుకున్నాడు కాబట్టి నాశనం అయిపోతూ వచ్చాడు. అయితే చివరిగా మనం చూస్తే అబ్రహాం, నేను రాసుకున్నానండి, అబ్రహాము సమాధానాన్ని విత్తుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఏం విత్తుకున్నాడండి, సమాధానం విత్తుకున్నాడు. దేవునితో సమాధాన పడ్డాడు, జనులతో సమాధాన పడ్డాడు, తన యొక్క పినతండ్రి కుమారుడైన లోతుతో కూడా సమాధాన పడ్డాడు, సొదొమ గొమొర్రా రాజుతో కూడా ఆయన సమాధాన పడ్డాడు. ఎప్పుడు సమాధానాన్ని ఆయన ఎంచుకున్నాడు, కానీ ఆయన ఎంత మాత్రం కూడా సమాధానం నుంచి తొలగిపోలేదు. అలా ఉండాలండి. అతను దేవునితో సమాధాన పడ్డాడు, ఆ తర్వాత తన చుట్టూ ఉన్న ప్రజలతో సమాధాన పడ్డాడు. సొదొమ గొమొర్రా రాజుతో కూడా, ఈ లెక్కలన్నీ చూపించడానికి మన సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను, సొదొమ గొమొర్రా రాజుతో కూడా ఆయన సమాధాన పడ్డాడు. తర్వాత తన యొక్క కుమారుడైన లోతుతో కూడా ఆయన సమాధాన పడ్డాడు. సమాధానం. అయితే సమాధానానికి రాజైన షాలేము రాజు అబ్రహామును ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. అతను అందరితో సమాధాన పడుతున్నాడు కాబట్టి సమాధానానికే రాజు అంట. ఆయన ఎవరో కాదండి, మన యేసయ్య. ఆ షాలేము రాజు అబ్రహామును ఎదుర్కొని అబ్రహామును ఆశీర్వదించాడంట. నీ సంతతి మీద నా యొక్క ఆశీర్వాదాన్ని నేను ఉంచుతాను, భూమి యొక్క సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి అని చెప్పి షాలేము రాజు అబ్రహామును దీవిస్తున్నాడు. దానికి కారణం ఏమిటి అంటే సమాధానాన్ని విత్తుకున్నాడండి అబ్రహాము. కాబట్టి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అలాగున మనమందరం కూడా కన్నీళ్ళని విత్తుదాం, సమాధానాన్ని విత్తుదాం, ప్రేమను విత్తుదాం. తత్ఫలితంగా గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.